వచ్చి మాట్లాడతాడు అనుకోకండి. దేవుడికి మాట్లాడే మనం ఇష్టపడాలి ఖచ్చితంగా. అప్పుడే నీ దగ్గర నీకు దొరుకుతాడు. ఎలా దొరుకుతాడు అంటే ద్వితీయోపదేశ కాండంలో చూద్దాం మరొకసారి. ద్వితీయోపదేశ కాండము 4:29. 4:29. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. అట్లా చేసుకోండి. ఎప్పుడు సగం ధనము కోసం ఆలోచించి, సగం కుటుంబం కోసం ఆలోచించి, సగం నీ అవసరాల కోసం ఆలోచించి దేవుడు వెతికితే నీకు దొరకడు. అంటే నీ హృదయంలో సగం అవసరాలు నిండిపోయినాయి, సగం కుటుంబ వ్యవస్థ నిండిపోయింది, సగం బాధలు నిండిపోయినాయి, సగం శ్రమలు నిండిపోయినాయి. అలా అలా సగం వెతికితే నీకు దొరకడు. ఎలా వెతకాలట? ఎలా వెతకాలి? చెప్పమా, చదవండి. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన అంటే ఎవరు? సాక్షాత్తు పరలోకములో ఉన్నటువంటి దేవుని కుమారుడైన వాక్యం నీకు అప్పుడు ప్రత్యక్షం అవుతుంది, దొరుకుతాడు. అవునా? వచ్చామండి, కాలు కేసామండి, ఏడ్చామండి, వెళ్ళిపోయామంటే